హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం సింపుల్గా సాంబార్ చేసుకుందామండి. దానికి వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకోండి. అలాగే పప్పు, ఇది కందిపప్పు అండి, ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను. వెజిటేబుల్స్ ఏంటంటే మునక్కాడలు, బెండకాయ, సొరకాయ, వంకాయ అన్నండి. అలాగే చింతపండు గుజ్జు తీసుకుని పక్కన పెట్టుకున్నాను. అలాగే పోపు కోసం కరివేపాకు, అల్లం వెల్లుల్లి దంచి పెట్టుకున్నానండి, ఎండుమిర్చి, ఆనియన్స్, పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర అండి. స్టవ్ వెలిగించి బాండి పెట్టుకోండి. బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఇలా ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది కదండి, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకోండి. నేను చిన్న ఆనియన్స్ కాబట్టి కట్ చేయలేదండి, అలాగే వేస్తాను. అలాగే వెజిటేబుల్స్ అన్నీ వేసుకోండి. నేను గుమ్మడికాయ కూడా యాడ్ చేస్తానండి. మీ దగ్గర ఏమైనా వెజిటేబుల్స్ ఉంటే వేసుకోండి, సాంబార్లోకి చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇలా చేసుకోండి ఒకసారి, చాలా బాగుంటుందండి. ఇలా ముక్కలన్నీ వేసాక సాల్ట్ వేసి, పసుపు వేసి ఒకసారి శుభ్రంగా కలపండి. కలిపి చక్కగా ఇలాగ సిమ్లో పెట్టుకోండి, హైలో వద్దు, మాడిపోతాయి. కలుపుకున్నాక మూత పెట్టుకోండి. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీస్తే కొంచెం మగ్గుతాయి కదండి వెజిటేబుల్స్ అన్నీ. అప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకుని మళ్ళీ మూత పెట్టండి. మూత పెట్టి ఒక 10 మినిట్స్ తర్వాత అది మరుగుతూ ఉంటుందండి. చూడండి, ఈ విధంగా మరుగుతూ ఉంటుంది. ఇలా మరుగుతున్నప్పుడు పప్పు యాడ్ చేసుకోవాలండి. ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదండి, అది ఇలా వేసుకోండి. ఇందులోకి వేసుకున్నాక ఇలా ఒకసారి శుభ్రంగా కలుపుకోండి. ముక్కలకి పప్పు అంతా పట్టేటట్టు కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత చింతపండు రసం కూడా పోసుకోండి. ఇలా చింతపండు రసం పోసుకొని ఒకసారి కలపండి. మళ్ళీ కలుపుకొని ఈ ముక్కలన్నీ చింతపండు పప్పు రసంలో శుభ్రంగా మరగాలండి. ఇప్పుడు టేస్ట్ చూసుకోండి, అంటే సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకొని, నాకు సరిపోలేదండి అందుకే సాల్ట్ యాడ్ చేశాను. ఇలా మరగాలండి, శుభ్రంగా చక్కగా మరగాలండి, ముక్కలు అన్నీ ఉడకాలండి. చాలా సింపుల్ కదండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లో సాంబారు. ఇలా మరిగిన తర్వాత పోపు పెట్టుకోవాలండి. పోపు కోసం సాంబార్ పక్క స్టవ్ మీద పెట్టి నేను కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకున్నానండి. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి, ఎక్కువ వద్దు. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాలండి. హీట్ ఎక్కాక ఆవాలు, జీలకర్ర వేసుకోండి. ఆవాలు, జీలకర్ర అంటే ఆయిల్ బాగా హీట్ ఎక్కాలండి. అప్పుడు ఆవాలు, జీలకర్ర వేసుకోండి. చూడండి, ఇలాగా చిటపటలాడాలి. వేసుకున్న తర్వాత అల్లం, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకోండి. వేసుకొని శుభ్రంగా ఇలా కలపండి ఒకసారి. ఇలా కలుపుకొని ఇంగువ కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇది సాంబార్లో వేసేయాలండి. వేసి ఒకసారి కలపండి. చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలోనే సాంబార్ చేసుకోవచ్చండి, బాక్స్లోకి హడావిడి లేకుండా. చూడండి, ఈ విధంగా సాంబార్ మరిగిన తర్వాత ఇప్పుడు సాంబార్ పౌడర్ యాడ్ చేసుకోండి. అప్పుడు చాలా టేస్ట్ ఉంటుందండి. ముందుగానే వేసేయవద్దు. సాంబార్ పౌడర్ వేసిన వెంటనే కలిపి వద్దండి. కాసేపు వదిలాక సాంబార్ పౌడర్ అంతా కిందకి వెళ్ళిపోతుందండి. అప్పుడు కొత్తిమీర వేసి ఈ విధంగా, అంతేనండి, చాలా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చండి సాంబారు. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.